ఎలా అనిపిస్తుంది? ఓకే ఓకే. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ప్రేరణ. ప్రేరణ ఎందుకు మేడం? ఎందుకు అంటే అన్నిట్లలో బాగా ఆడుతుంది, బాగుంటుంది కదా హౌస్ మేట్స్ తో. ఓకే, నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం? నిఖిలా నిఖిల్ సోనియాతోని ఉంది, గేమ్ మొత్తం ఏం ఆడట్లేదు అనిపిస్తుంది. నిజంగా సోనియా లవ్ ట్రాక్ నడుస్తుంది అంటారా? ఏమో సోనియా అంటే సింపతి కోసం నిఖిల్ తో ఉంటుందేమో అని అనిపిస్తుంది. అనిపిస్తుంది. ఓకే, మణికంఠ ఏం మేడం సింపతి గేమ్ ఆడుతున్నాడు కదా? మణికంఠనా? ఏమో ఇక తను. అయితే రీసెంట్ గా మన సీత కొంచెం బరస్ట్ అవుతుంది కదా, సో సీత నిజంగా బరస్ట్ అవడం మంచిది అంటారా? లేదు, తను ఎట్లా అంటే ప్రేరణ గేమ్ ప్రేరణ ఆడింది, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆమె అదే పట్టుకొని ఉంటుంది అన్నట్టు, తన గేమ్ ఆడకుండా. సో బేబక్ ఎలిమినేట్ అయింది కదా, అన్ఫేరా ఫేరా? ఫేరే. ఓకే, ఈ వీక్ ఒకరు ఎవరైనా బయటకు వెళ్తారంటే ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? ఎవరా? మణికంఠ, ఆదిత్య వెళ్తారు. ఆదిత్య. ఎందుకు మేడం? ఎందుకు అంటే ఇంతవరకు తన గేమ్ చూడలేదు, ఈ రోజు వచ్చే ఎపిసోడ్ లో ఉంటది తన గేమ్ కదా, చూడాలి. శేఖర్ భాష గేమ్ ఎలా అనిపిస్తుంది మేడం? ఓకే, తన పంచులే బాగున్నాయి, తన పంచులే బాగున్నాయి, బానే ఆడుతుందిగా. ఉంటాడా మేడం కొన్ని రోజుల లోపల? ఉంటారు. టాప్ 5 ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నారు? ప్రేరణ, నయనిక, నిఖిల్, విష్ణుప్రియ, ఇంకా శేఖర్ భాష ఉంటారు. శేఖర్ భాష ఉంటారు. ఇంకెవరికి మీకు ఇష్టం? ఇంకెవరి గేమా? ఇంకా నైనిక. చూడలేదు ఇంకా. ఫుడ్ రేషన్ అనేది లిమిటెడ్ పెట్టారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు అంటే బిగ్ బాస్ అంటేనే ఇప్పుడు చేంజ్ చేశారు కదా, లాస్ట్ సీజన్ ఉల్టా పుల్టా పెట్టి ఇప్పుడు ఎవరు విన్ అయితే వాళ్ళకే పెట్టారు కదా, చూడాలి. ఇప్పుడు యష్మి వాళ్ళకి ఇస్తున్నారు. ప్రేరణ. ఎలా ఆడుతున్నారు ప్రేరణ? నేను కూడా ఓటేసాను. మరి అందుకే ఇలా ప్రౌడ్ గా ఉన్నా. సో పల్లవ ప్రశాంత్ లాగా ఈ వ్యక్తి అవుతాడా నేను అడుగుతున్నా. పబ్లిక్ లో నేను ఒక ఫిగర్ ని భయ్యా, పబ్లిక్ బాధపడినప్పుడు నేను బాధపడతా, పబ్లిక్ అన్నప్పుడు దేని బాధపడ్డా? పల్లవ ప్రశాంత్ నేను ఏమి ఇబ్బంది పెట్టాడు కదా, అక్కడ 1 లక్ష రూపాయలు ఇచ్చాడు కదా, ఇంకేం కావాలా? అంటే అంత ఎంతో కొంత ఇవ్వడం కావాలి కదా. అంతే. సో అట్లానే ఈ అబ్బాయి మణికంఠ అనే వ్యక్తి పల్లవ ప్రశాంత్ లాగా ఆడుతాను అంటున్నారు. పల్లె ప్రశాంత్ కి మణికంఠ పంచుతున్నాడా పైసలు? బట్ సింపతి గేమ్ ఆడుతున్నాడు. సింపతి, పల్లె ప్రశాంత్ సింపతి అన్నాడని. మరి రైతు బిడ్డ నేను మట్టి. అరే రైతు బిడ్డ అంటే నిజంగా కోట్ల ప్రజలు సుమారుగా హైదరాబాద్ లో బతుకుతున్న చాలా మంది రైతు బిడ్డలే, రైతు పిల్లలే, IAS లు, IPS లు, సినిమా హీరోలు, యాక్టర్లు, హీరోలు, విలన్స్, మొత్తం ఎంతో మంది రైతు బిడ్డలు. అది అలాంటివి వాడడం అంటే దానికి ఒక పేరుంది బ్రో. మణికంఠ ఆ పేరుకి చిన్నది ఇంత కూడా కాదు. కానీ మణికంఠ ఫ్యామిలీ ప్రాబ్లమ్ చెప్పుకుంటూ లోపల అయితే సింపతి గేమ్ గైడెన్స్ చేస్తున్నారని అంటున్నారు. ప్లస్ బయట టాక్ కూడా ఏంటంటే పల్లవ ప్రశాంత్ మన వాళ్ళు ఉంటాడు. ఎమోషనల్ అయినప్పుడు, వాట్స్ వచ్చినప్పుడు, కామన్ థింగ్ ఎవ్రీవన్ ఇస్ టాకింగ్ ఇస్. ఓకే, ఎమోషనల్ అయినప్పుడు మరి నీ అందవికారంగా తయారైపోతావా? పదే మాట్లాడుతున్నా అంటే అది వెటకారం అవుతుంది. సో ఏదో ఎమోషనల్ అయిన మాట్లాడి దట్స్ ఇట్ అంతే. థాంక్యూ బ్రో.